ఓన్లీ వన్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది హెడేక్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, యంగ్ పీపుల్కి కూడా వస్తున్నాయి. ఎందుకు ఆ ఫ్రీక్వెన్సీ అలా ఉంటున్నది? అదేమైనా మేజర్ ప్రాబ్లమ్ అవుతుందా ఫ్యూచర్లో? సో చాలా మంచి క్వశ్చన్ అండి. హెడ్ ఉన్న ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంటుంది, హెడేక్ వస్తుంది. రైట్. హెడేక్ ఎక్స్పీరియన్స్ కానీ హ్యూమన్ బీయింగ్ ఉంటారని నేను అనుకోవట్లేదు. ఓకే. కానీ హెడేక్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా కామన్గా తెలిసినా తెలియకపోయినా అందరు యూజ్ చేసే వర్డ్ ఏంటంటే మైగ్రేన్. నాకు మైగ్రేన్ ఉంది అని చెప్పేసి కొందరు అదేదో పెద్ద జబ్బుగా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఎ సింపుల్ డిజార్డర్. మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ అనేది ఎక్కువగా ఒక స్పెసిఫిక్గా యంగ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఆడవాళ్ళలో కామన్గా వచ్చే హెడేక్. ఇది బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు విప్పారడం వల్ల, అంటే పూలింగ్ అవ్వడం వల్ల, కొద్దిగా వెడల్ప అవ్వడం వల్ల రక్తం వేగంగా వెళ్ళి అప్పుడు పెయిన్ వస్తుంది. అందుకే అది ఒక థంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్, లోపల ఏదో గుద్దుతున్నట్టుగా అనిపిస్తుంది సార్ నాకు అని చెప్తారు. ఈ హెడేక్ యూజువల్గా వన్ సైడ్ ఉంటుంది, బట్ టూ సైడ్స్ కూడా ఆల్మోస్ట్ 50% పేషెంట్స్లో హెడ్ అంతా ఉంటుంది. ఇది వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి వామిటింగ్స్ కూడా అవుతాయి. లైట్స్ చూస్తే చిరాగ్గా ఉండడం, సౌండ్స్ వింటే చిరాగ్గా ఉండడం, ఎండలోకి వెళ్తే చిరాగ్గా ఉండడం, తల తిప్పినట్టుగా అవ్వడం, మెడ నొప్పిగా ఉండడం, నడుస్తున్నా ఏదైనా కదిలినా కూడా వాళ్ళు తట్టుకోలేరు, ట్రావెలింగ్ చేసినా ఎక్కువ అవ్వడం ఉంటుంది. దీస్ ఆల్ ఆర్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ మైగ్రేన్స్. వీటికి ట్రిగ్గర్స్ ఉంటాయి. ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే కొందరికి టైంకి తినకపోతే హెడేక్ స్టార్ట్ అయిపోతుంది, కొందరికి ఎండలోకి వెళ్తే, చల్లదనానికి వెళ్తే, గాఢమైన స్మెల్స్ చూస్తే, కొందరికి ఏంటంటే ఏదైనా చైనీస్ ఫుడ్ తిన్నా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్. సో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది చాలా కామన్ హెడేక్, ఎస్పెషల్లీ ఉమెన్. ఎప్పుడో నెలకు ఒకసారి వస్తుంది, ఆ పూట ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రాబ్లం తగ్గిపోతుంది. కానీ నాకు ఆల్మోస్ట్ వారంలో 3-4 రోజులు వస్తుంది, వచ్చిన రోజు నా పనంతా డిస్టర్బ్ అవుతుంది. ఐ కెనాట్ డూ మై ఆఫీస్ వర్క్, ఐ కెనాట్ హియర్ మై క్లాస్ ఫర్ ఏ స్టూడెంట్, ఐ కెనాట్ డూ మై హౌస్ హోల్డ్ వర్క్ ఫర్ ఏ హోమ్ మేకర్. సో వాళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు చాలా డిస్ట్రెస్ అవుతున్నారు. దెన్ ఇట్ ఈస్ ద టైమ్ టు ప్రివెంట్ దిస్ హెడేక్. అలా మాటి మాటికి వస్తుంది అంటే ఆ హెడేక్ని ప్రివెంట్ చేయడానికి మనం ప్రొఫైలాక్సిస్ మెడిసిన్ ఇస్తాం. ఈ ప్రొఫైలాక్సిస్ మెడిసిన్ పేషెంట్ను బట్టి ఉంటుంది. అంటే యంగ్ ఉమెన్ ఉంది, ఆమెకి రేపు మ్యారేజ్ ఉంది, బట్ షీ ఈజ్ అబౌట్ 100 kgs. సో ఆమెకి వెయిట్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ ఇస్తూ ఆమె హెడేక్ తగ్గించాలి. థిన్ లేడీ ఉంది, సో ఆమెకి కొంచెం వెయిట్ పెరిగినా ప్రాబ్లం కాదు. అలాగే హెడేక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి ఆస్తమా ఉంది, వాళ్ళకి కామన్గా ఇచ్చే మందులు బీటా బ్లాకర్స్ ఇవ్వలేము. సో ఏ మందులు ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెన్సీ, ఎంత డోస్లో ఇవ్వాలి, యాజ్ ఏ న్యూరాలజిస్ట్ ఆర్ హెడేక్ స్పెషలిస్ట్ మేము డిసైడ్ చేస్తాం. ఎప్పుడు అవసరము అంటే ఈ ఎక్కువ డ్యూరేషను ఎక్కువ సార్లు వస్తుంది అంటేనే రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ అవసరం. ఓకే. అసలు ఈ హెడేక్లో ఇంకా చాలా రకాల హెడేక్స్ ఉన్నాయి. టెన్షన్ టైప్ హెడేక్ అంటారు, అంటే ఏదో బ్యాండ్ కట్టేసినట్టుగా ఉంటుంది, బట్ నో అదర్ క్వాలిటీ స్పెసిఫికల్గా. అండ్ క్లస్టర్ హెడేక్ అంటారు, చాలా సివియర్ హెడేక్. వచ్చినప్పుడు కంటి నుంచి నీరు గారడం, కన్ను ఎర్రగా అయిపోవడం, కన్ను వెనకాల ఏదో లాగుతున్నట్టుగా ఉండడం, చెమట రావడం, ఒకటే వైపు ఫేస్లో రావడం, చాలా రెస్ట్లెస్గా ఉండి వాళ్ళు తలను తీసి కొందరు గోడలకు కూడా బాదుకుంటారు. కొందరు పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి సార్ ఈ తల కోసి లోపలేందో ఉంది చూడండి సార్ అని అడుగుతారు. అంటే అంత తీవ్రంగా ఉంటుంది. ఇది కామన్గా మిడిల్ ఏజ్డ్ మెన్లో వస్తుంది, ఆల్కహాల్తో అగ్రవేట్ అవుతుంది. యూజువల్గా నైట్లో వస్తే నైటే వస్తుంది, అంటే కైండ్ ఆఫ్ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవుతుంది, అంటే డైలీ ఒకే టైంలో రావడం అలా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ రేర్. కామన్గా వచ్చేది మైగ్రేన్. మరి ఇవన్నిటి కాకుండా ఎప్పుడు మేము సీరియస్గా భావించాలి? ఏదైనా హెడేక్ సడన్గా స్టార్ట్ అయింది, ఇదివరకు లేదు, నా ఏజ్ ఇప్పుడు 50-55 years, సడన్గా స్టార్ట్ అయింది, దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ ప్రాబ్లం. సివియర్గా వచ్చింది, ఇంకా నా లైఫ్లో అలాంటి హెడేక్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు, దట్ ఈస్ వెరీ సివియర్ ఎనఫ్. సో అది డెఫినెట్గా సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ బ్లడ్ వెజల్స్. హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్స్ బాగా అవుతున్నాయి, స్పృహ తగ్గిపోతుంది, హెడేక్తో పాటు నాకు ఫీవర్ వస్తుంది, హెడేక్తో పాటు ఫిట్స్ వస్తున్నాయి, హెడేక్తో పాటు నా చేయి కాలేదో వీక్నెస్గా అనిపిస్తుంది, హెడేక్ ఉన్నట్టుగా నన్ను అసలు పడుకోనివ్వట్లేదు, పడుకుంటే హెడేక్ నన్ను లేపుతుంది, నా హెడేక్ నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఇవన్నీ కూడా మీ బ్రెయిన్లో ఏదో ట్యూమరో లేకపోతే మీ రక్తనాళాల లోపల ఏదో ప్రాబ్లం ఉంటే ఇలా అవుతాయి. ఇవన్నిటిని సెకండరీ హెడేక్స్ అంటారు. మన బాధ ఏంటంటే సెకండరీ హెడేక్స్ని మిస్ కావద్దు, బికాస్ సెకండరీ హెడేక్స్ మే బీ లైఫ్ థ్రెటనింగ్. ప్రైమరీ హెడేక్స్ అంటే నేను చెప్పిన మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్, క్లస్టర్ హెడేక్ మిమ్మల్ని బాధ పెడతాయి, కానీ మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు.
సెకండరీ హెడేక్స్ మీరు నెగ్లెక్ట్ చేస్తే, అంటే ఏదో రూట్ కాజ్ ఉంది, ఆ కాజ్ని ట్రీట్ చేయకపోతే దే మే బీ లైఫ్ థ్రెటనింగ్. ఓకే. కాబట్టి యాజ్ ఎ డాక్టర్గా ఒక పేషెంట్కి మేము ఎంఆర్ఐ చెప్తున్నాము అంటే మేము సెకండరీ హెడేక్స్ని రూల్ అవుట్ చేయాలని కోరుకుంటున్నాం. సెకండరీ హెడేక్ అనేవి లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి. సో ప్రైమరీ హెడేక్స్ వాటిల్లో మీరు ఎన్నిసార్లు ఎంఆర్ఐ చేసినా నార్మలే వస్తుంది. ఓకే. అంటే ప్రైమరీ హెడేక్లో స్ట్రక్చరల్గా మీ బ్రెయిన్ అనేది చూడడానికి నార్మల్గా ఉంటుంది. వెరస్ సెకండరీ హెడేక్లో మీ బ్రెయిన్ కానీ, మీ బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో కానీ, మీ బ్రెయిన్ పైన ఉండే పొరలు మెనింజెస్ అంటారు, వాటిల్లో కానీ ఎక్కడో తేడా ఉంటుంది. సో సెకండరీ హెడేక్స్ షుడ్ నాట్ బి మిస్డ్ బికాస్ దే ఆర్ లైఫ్ థ్రెటనింగ్. ఓకే, అండర్స్టూడ్ డాక్టర్. నమస్తే అండి, మీరు చూస్తున్నారు వేటు న్యూస్ ఆరోగ్యమస్తు. ఐఎమ్ డాక్టర్ మురళీకృష్ణ కొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ ప్రాణధార హాస్పిటల్స్ చింతల్, మురళీకృష్ణ హెడేక్ అండ్ న్యూరోకేర్, KPHB రోడ్ నెంబర్ 1. థ్యాంక్ యూ.